హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా హీరో విగ్గు పీకేసిన పోలీసులు షాక్లో అభిమానులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యి వారం రోజులు గడిచిపోయింది. గత 8 రోజులుగా నటుడు దర్శన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇక నిందితుల విచారణ వివిధ రకాలుగా కొనసాగుతుందని, నిందితులకు కేసుకు సంబంధించిన అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని కేసు దర్యాప్తు చేస్తున్న బెంగళూరు సిటీ పోలీసు అధికారులు అంటున్నారు. ఇక హీరో దర్శన్ హత్య కేసులో అరెస్టు కావడంతో ఆయన అభిమానులు ఇప్పటికే షాక్లో ఉన్నారు. ప్రస్తుతం హీరో దర్శన్తో పాటు రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితులు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇక బెంగళూరులోనే విక్టోరియా ఆసుపత్రికి నిందితులు అందరినీ తీసుకెళ్లి అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తలపై పెట్టుకున్న విగ్గును పోలీసులు తొలగించినట్లు సమాచారం. ఇక గత 8 రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులందరినీ రేపు శుక్రవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో A1 నిందితురాలు పవిత్ర గౌడ, A2 నిందితుడు హీరో దర్శన్తో సహా నిందితులందరినీ వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఇక మిగతా నిందితుల మాదిరిగానే దర్శన్ హెయిర్ శాంపిల్స్ సేకరించేందుకు ఆయన ధరించిన విగ్ని పోలీసులు తొలగించినట్లు సమాచారం. ఇక హీరో దర్శన్ రేణుకా స్వామి మర్మంగాన్ని తొక్కేసి హింసించాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారని తెలిసింది. హత్య కేసులో అరెస్ట్ అయిన హీరో దర్శన్ రక్తం, వెంట్రుకల నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసుకు సంబంధించి నిందితులకు DNA పరీక్షలు ప్రారంభించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక రేణుకా స్వామి మృతదేహం లభ్యమైన రోజు నుంచి పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక నిందితులను కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి అనుమతితో మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారని తెలిసింది. నిందితులు బెయిల్ కోసం వేరువేరుగా కోర్టును ఆశ్రయించారు. అయితే హత్య కేసులో నిందితులకు 3 నెలల పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ్కు కూడా 3 నెలల బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలిసింది.